చైనాలో షీ జింగ్పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్పింగ్ 2 వారాల పాటు ఆచూకీ లేకుండా పోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ కూడా ఆయన పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కనిపించలేదు. జిన్పింగ్ చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించి ప్రతిరోజు ఫ్రంట్ పేజీలో విధిగా ప్రచురించే చైనా అధికార మీడియాలో కూడా ఆ 2 వారాల పాటు ఎక్కడ కనీసం ఆయన ప్రస్తావన కూడా రాసినట్టుగా కనిపించలేదు. అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా కూడా జోరుగా చర్చ జరిగినా కూడా చైనా ప్రభుత్వం మాత్రం ఎలాగా స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి ఎలాంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్పింగ్ తిరిగి దర్శనమిచ్చినా కూడా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కనిపించడం లేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకమ్కోతో జరిగిన భేటీలో ఆసక్తి లేనట్టు కనిపించారు ఆయన. జిన్పింగ్ బాగా నీరసించి అనారోగ్యంగా కనిపించారని చెప్పి భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. దీనికి తోడు జిన్పింగ్ కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్ది రోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో మాట్లాడాడు. దాని గురించి చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్పింగ్ ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అతి శక్తివంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పీడికతో శాసిస్తూ వస్తున్న జిన్పింగ్ కు పాలనకు నూకలు చెల్లాయనే విధంగా కూడా ఇవన్నీ సంకేతాలుగా కూడా జోరుగా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. పాలక కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్పింగ్ ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే జిన్పింగ్ కు ముందున్న అధ్యక్షుడు హుమ్ జింటావో కూడా అధికార అంతానికి ముందు అచ్చం ఇలాగే కొంతకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతి కాలంలోనే పార్టీలోని తన విరోధులు వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్పింగ్ కు కూడా అదే గతే పడుతుందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్పింగ్ పై తిరుగుబాటుకు పథక రచన చేసింది. నిశ్శబ్దంగా తెర వెనుక పావులు కదిపింది. అయితే 22 ఏళ్ల జింటావోనే అని కూడా ఈ విషయం మీద చెప్తూ ఉన్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ ఉన్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెనుకలకన రేపుతోంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్ యాంగ్ త్వరలోనే జిన్పింగ్ స్థానంలో అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే టెక్నోక్రాట్ అయిన వాంగ్ కు మృదు స్వభావిగా అలాగే మార్కెట్ శక్తులు అనుకూలంగా ఉన్నట్టుగా కూడా పేర్కొంటున్నారు. అయితే అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆయన్ను దేశ నాయకత్వ బాధ్యతలను సిద్ధంగా చేస్తుందని అంతర్గత వర్గాలైతే చెప్తూ ఉన్నాయి.